ప్రస్తుతానికి మన జీవితం ఎలా సాగిపోతున్నా మన చిన్ననాటి జ్ఞాపకాలను చాలా ఇష్టపడతాం. మరీ ముఖ్యంగా స్కూల్ డేస్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. ఆ జ్ఞాపకాలను ఏదో ఒక సమయంలో నెమరవేసుకుంటూనే ఉంటాం. తెలిసి తెలియని వయసులో గుడి లాంటి బడి ఒడిలో ఒక్కటయ్యాం. స్కూల్లో చేరిన మొదటి రోజులలో ఒకరి ముఖాలను ఒకరం చూసుకున్నప్పుడు కలిగిన ఆ చిన్న చిరునవ్వుతో చిగిరించిన మా స్నేహం అనే బంధం 20 వసంతాలు కొనసాగడం మహా అద్భుతం. అలా మొదలైన మా స్నేహంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. క్లాసు రూములో మేము చేసిన అల్లర్లు, క్లాసు రూము బయట గ్రౌండ్లో మేము ఆడిన ఆటలు, ఆటలలో గెలిచి తెచ్చిన కప్పులు, పరీక్షలలో మార్కులు తక్కువ వస్తే బెత్తంతో తిన్న తన్నులు, వెనక బెంచిలో నిద్రపోయిన రోజులు, బ్రేక్ టైంలో స్కూల్ గేట్ దగ్గర కొనుక్కు తిన్న పుల్లైసులు, క్లాసులకు డుమ్మా కొట్టి మామిడి తోటలోకి వెళ్ళి దాంకున్న రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మేము వృత్తిరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడినా కానీ మా మధుర జ్ఞాపకాలన్నీ మా ఉలవపాడు గవర్నమెంట్ హై స్కూల్లోనే ఉండిపోయాయి. ఈ హై స్కూల్లో నాతో పాటు చదివిన నా 10వ తరగతి స్నేహితుల మీద నేను రాసుకున్న నా ఆటోగ్రఫీ. అలా మా 10వ తరగతి పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడో దూరాన ఉన్న మేమంతా అలనాటి జ్ఞాపకాలను, సంతోషాలను మళ్ళా తిరిగి పంచుకోవడానికి 20 సంవత్సరాల తర్వాత ఇదే హై స్కూల్లో అక్టోబర్ 6న కలుసుకున్నాం. ఆ రోజు నేను పొందిన మధుర క్షణాలను మీతో పంచుకుంటాను. సమయం సరిపోక ఆ రోజు నా స్నేహితుల గురించి, ఈ గెట్ టుగెదర్ గురించి నేను చెప్పాలనుకున్న మాటలు ఈ వీడియోలో చెప్తాను. ఉదయం మన స్కూలు ఆవరణలు అడుగు పెడుతున్నప్పుడు 1999లో మొట్టమొదటిసారి హై స్కూల్లో భయంగా అడుగుపెట్టిన రోజు గుర్తుకొచ్చింది. ఆ భయం అనేది నా 10వ తరగతి చివరి పరీక్ష రాసి వెళ్ళే వరకు నాతోనే ఉంది. స్కూలుకి లేటుగా వస్తే పీఈటీ సార్ కొడతాడేమని భయం, పరీక్షలలో మార్కులు తక్కువ వస్తే టీచర్లు కొడతారేమని భయం, ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయి వైపు చూద్దామనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారోనని భయం. ఇలా నా స్కూల్ జీవితం మొత్తం భయంగానే గడిచిపోయింది. చదువు విషయంలో భయం అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనం జీవితంలో అంత విజయం సాధిస్తామని నేను గట్టిగా నమ్ముతాను. ఆ భయంతోనే నా 10వ తరగతి చివరి పరీక్ష రాసి మన హై స్కూల్ నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఇంటర్మీడియట్లో ఎప్పుడైతే చేరానో ఆ భయం అనేది పూర్తిగా పోయింది. ఇంకా అంతే, అన్ని ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఇంటర్మీడియట్లో గ్యాప్ రావడం, ఆ గ్యాప్లో సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం. కానీ అప్పుడు సలహాలు తీసుకునే వయసులో మనం ఉండం. నాకన్నా ఎవరికి ఏమి తెలియదు అనుకునే వయసులో ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అవకాశం వస్తుంది. అది మనకు వచ్చిన అవకాశం అన్న విషయం కూడా మనం గమనించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఆ రోజు మనం తీసుకునే నిర్ణయం మన లైఫ్నే మొత్తం చేంజ్ చేస్తుంది. ఆ చేంజ్ అనేది మనకు విజయం సాధించి పెట్టవచ్చు, అపజయాన్ని చూపించవచ్చు. విజయం వస్తే హ్యాపీగా ఉండిపోతాం, లైఫ్ అలా సరదాగా సాగిపోతుంది. అదే ఓటమి వస్తే మనం యాక్సెప్ట్ చేసేలాగే ఉండాలి. నేను చేసిన మిస్టేకులు నాకు గుర్తొస్తాయి, మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. స్ట్రాంగ్ అంటే మళ్ళా కండలు తిరిగి కొండలు పగలగొట్టడం కాదు, నా మైండ్ ఇంకా షార్ప్గా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏదైనా ఒకదాన్ని సాధించే ప్రయత్నంలో ఓడిపోతే మనం బాధపడకూడదు. మళ్ళా ప్రయత్నిస్తున్నప్పుడు మన ఓటమి నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రయత్నిస్తున్నామని గమనించాలి. ఇప్పుడు నేను లైఫ్లో సక్సెస్ అయ్యానని చెప్పలేను, కానీ రేపటి రోజు కోసమని ఒకరి దగ్గర చేయి చాపి అడిగే పొజిషన్లో అయితే లేను. 2010 ఫిబ్రవరి 6వ తారీఖు హైదరాబాదు పోవాలని నేను తీసుకున్న నిర్ణయం నా లైఫ్ మొత్తాన్నే చేంజ్ చేసింది. 2010 మార్చి 3వ తారీఖు నా మొదటి జీతం తీసుకున్నాను. ఇంకంతే, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఎంత చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మనం సంతోషంగా ఉండడానికి చివరికి సంపాదించాల్సింది డబ్బులే. ఇదంతా నా వ్యక్తిగత జీవితం.
వీటన్నిటికీ నేను పడ్డ కష్టం ఒక వంతు అయితే ఈరోజు వాడి పేరు ప్రస్తావించకుండా ఉండలేను. నీకెందుకురా, వచ్చేసేయ్, మనం ఏదో ఒకటి చేద్దాం అన్న ఒకే ఒక మాట. ప్రతి ఆదివారం రాత్రి 10-10:30 ఆ టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. రేయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీకు ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వెప్పుడు నాకు చెప్పవురా అని అంటాడు వాడు. ఆ మాట అన్న ప్రతిసారి నాకు అర్థమైపోతుంది, అంటే ఇది 2వ రౌండ్ కానీ 3వ రౌండ్ కానీ అయి ఉంటుందని. అంటే వాడు ప్రతి ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశంలో పాలు పంచుకుంటుంటాడు. వాడికి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా త్వరగా వ్యక్తపరిచే టైపు. నా 35 ఇయర్స్ లైఫ్లో వాడితో 28 ఇయర్స్ పైనే బాండింగ్ ఉంది. 2వ తరగతి నుండి వాడు నేను స్నేహితులం. తన్నుకున్నాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే ప్లేట్లో తిన్నాం, ఒకే చాప మీద పడుకున్నాం. వాడిని నేను సినిమాకు తీసుకెళ్తే వాడు నాకు బిర్యానీ తినిపించేవాడు. వాడు చేసిన ఎదవ పనులు నేను కవర్ చేస్తే నేను చేసిన ఎదవ పనులు వాడు కవర్ చేసేవాడు. వాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే దానికి సాక్ష్యాంతకం నేను పెట్టాను, అంటే తెలంగాణలో చేసుకున్నాడు. నేను తిరుపతిలో పెళ్లి చేసుకుంటే వాడు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు వాడికి 2 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు. చిన్న చిన్న ఇబ్బందులే తప్ప ప్రస్తుతానికి ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. వాడిని చూపిద్దామంటే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి వాడికి ఉన్న పని ఒత్తిడి వల్ల రాలేకపోయాడు. సరే, వీడి గురించి పక్కన పెడితే, ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరిగేటప్పుడు మన చిన్ననాటి స్నేహితులు కలుసుకునే అవకాశం ఉంటే ఎవరో మిస్ అవ్వద్దు. దీని గురించి మళ్ళా చెప్తాను. ఇంకా మా బి సెక్షన్ వాళ్ళతో మొదలు పెడితే, ప్రశాంతంగా సాగిపోతున్న మా స్కూల్ లైఫ్లో వచ్చి పడ్డ అనుభవం అతడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడురా స్వామి అనుకున్న వాళ్ళమే అందరమే. ఉలవపాడు హై స్కూల్లో 2003-2004 10th క్లాస్ బ్యాచ్ అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా చేశాడు. టీచర్ల పేర్లైనా మర్చిపోయి ఉంటారేమో, కానీ వాడు పేరు మాత్రం అందరికి గుర్తుండిపోయింది. అతడే మా రామస్వామి. చదువుకునే రోజులలో అతడు ఒక విప్లవకారుడనే చెప్పాలి. తెలిసి తెలియని వయసులో అతడు చేసినన్ని అల్లరి పనులు అన్నీ ఇన్ని కావు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాకు గుర్తు చేసుకునే అన్ని జ్ఞాపకాలను మాకు మిగిలిచ్చాడు రామస్వామి. సరే, వీడి గురించి పక్కన పెడితే, చలాకీతనం, చిలిపితనం, ఎప్పుడు చిరునవ్వుతో సరదాగా ఉండిపోయే వ్యక్తి మా సుబాని. రామస్వామి అల్లరి పనులు చేస్తే సుబాని చిలిపి పనులు ఎక్కువ చేసేవాడు. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు ఎలా కావాలో సుబాని రామస్వామి అలా. ఒక చెయ్యి రామస్వామి అయితే 2వ చెయ్యి సుబాని. వీళ్ళిద్దరు కలిసి చేసిన అల్లరి పనులు, చిలిపి పనులు 2004 10th క్లాస్ బ్యాచ్కి చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. మేము చదువుకునే రోజులలో సుబాని, రామస్వామి అనే పేర్లు మారుమోగిపోతుండేవి. వీళ్ళిద్దరికి తోడు ఇంకొకడు ఉండేవాడు. వాడు మేము చదువుకునే రోజుల్లో వాడికి లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. కుర్రోడు మంచి హైటు, మంచి కలరు, హ్యాండ్సమ్గా ఉండేవాడు. ఆ రోజులలో మంచి లవర్ బాయ్ అనే పేరు కూడా ఉండేది. వాడే మా చెల్లి శ్రీకాంత్. రామస్వామి, సుబాని, చెల్లి శ్రీకాంత్ ఈ ముగ్గురు కలిశారంటే అటు అల్లరితనానికి, చిలిపితనానికి, సరదాతనానికి ఈ ముగ్గురు పెట్టింది పేరు. వీళ్ళ ముగ్గురు స్నేహం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే కొనసాగటం చాలా అద్భుతం. ముగ్గురే కారణం. నా పేరు రామస్వామి, మాది ఉలవపాడు. సరిపోతుందా? నేను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాను. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అడ్వకేటు. ఆంధ్ర యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నాను. మండే టు ఫ్రైడే విజయవాడలో ఉంటాను. సాటర్డే, సండే విశాఖపట్నంలో ఉంటాను. ఆదివారం సెలవు. సండే, సాటర్డే విశాఖపట్నంలో ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి కాలేదు, ఇంకా పిల్లకాయలు పుట్టలేదు. ఓ పక్క పెళ్లి చేసుకోపోవడానికి కూడా వీళ్ళిద్దరే చెప్తా ఉండేవాళ్ళు, వీళ్ళంతా టార్చర్ పడుతున్నారని చెప్పేవాళ్ళు. అదొక కారణం. నేను ఇంత అంటే ఒక స్థాయికి వెళ్ళడానికి కూడా వీళ్ళిద్దరి స్నేహమే కారణం. ఎందుకంటే వీళ్ళిద్దరితో బాగా నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. మిగతా వాళ్ళంతా ఫ్రెండ్సే కాదంటులా. అదే చాలా అంటే చాలా అంటే నాతో ఉండేవాళ్ళు, ఎలా ఉండాలని ఎలా ఉండకూడదు అన్నింటిలో సపోర్ట్ చేసేవాళ్ళు.
సరే, ఇంకా వీళ్ళ గురించి పక్కన పెడితే సినిమా హీరో బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి పిచ్చి అభిమానం ఒకడున్నాడు. అప్పట్లో బాలకృష్ణవి ఏ కొత్త సినిమాలు వచ్చినా వాడు నాతో వాడి ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ మీద ఆ సినిమా పేరు రాపించుకునేవాడు నాతోటి. వాడే మా శ్రావణగాడు. 10th క్లాస్లో ఉన్నప్పుడు వీడు నేను ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళమి. సుబానీగాడు, శ్రావణగాడు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. వీడి గురించి పక్కన పెడితే క్లాస్ రూమ్లో వాడిని చాలా వరకు ఆట పట్టించిన వాళ్ళే, కానీ నేను ఎప్పుడు అలాంటి ప్రయత్నం చేసేవాడిని కాను. అందుకే వాడు నా పక్కన నా బెంచ్లో కూర్చునేవాడు. వాడే మా నాగరాజు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా తప్పకుండా పలకరిస్తాడు వాడు నన్ను. సరే, వీడి గురించి పక్కన పెడితే క్లాస్ రూమ్లో టీచర్స్కి ఎప్పుడైనా క్లాసు బోరు కొడుతుంది అనిపిస్తే, అరే పిల్లలు ఎవరైనా లేచి కథలు కానీ పాటలు కానీ పాడతారా అని అడిగినప్పుడు, సార్ ఈ అబ్బాయి భలే పాడతాడు సార్ అంటూ వాడి పేరు చెప్పేవాళ్ళమి. రాజశేఖర్ నటించిన మా అన్నయ్య సినిమాలో ఒక పాట ఉండేది, మాలోగిలిలో పండేదంత పుణ్యమైన పాట. వాడు ఆ పాట చాలా చక్కగా పాడతాడు. వాడే మా శ్రీమన్నారాయణ. నిజంగా వీడు ఈ పాటని చాలా చక్కగా పాడతాడు. వినేదానికి చాలా బాగా అనిపిస్తుంది. వీడు చేసిన తులిపిరి పనులు అన్నీ ఇన్ని కావు. 10th క్లాస్ అంటే మా ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు శ్రీమన్నారాయణ. సరే, వీడి గురించి పక్కన పెడితే ఫ్లయింగ్ ఈజ్ ఏ లాంగ్ లాంగ్ ఎగో అని ఒకని ఇంటి పేరుతో చాలా ఆట పట్టించే వాళ్ళందరూ. వాడికి ఇంటి పేరు కలిపి పిలిస్తే చాలా కోపం వచ్చేది. వాడే మా శివకృష్ణ. ఇప్పుడు కూడా అలా ఇంటి పేరు పెట్టి పిలిస్తే వాడు కొంచెం కోపం వస్తుందనే చెప్పాలి. సరే, వీడి గురించి పక్కన పెడితే బాబు, ఇంకా మీ బి సెక్షన్ వాళ్ళ గురించేనా మా ఏ సెక్షన్ వాళ్ళ గురించి కూడా చెప్పేది ఏమన్నా ఉందా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. నేను 6th నుండి 7th వరకు సి సెక్షన్, 8th నుండి 10th వరకు బి సెక్షన్. నాకు ఏ సెక్షన్ వాళ్ళ గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఏ సెక్షన్ వాళ్ళతో ఆ రోజుల్లో కొంచెం పరిచయాలు కూడా తక్కువే. ఏ సెక్షన్ వాళ్ళ గురించి నాకు గుర్తున్నంతవరకు చెప్తాను. అయినా ఏ సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ వాళ్ళు చేసిన నల్లరి పనులు చేసేవాళ్ళు కాదు. ఏ సెక్షన్ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే మొదట ఎవరితో మొదలు పెడతాం? టీచర్స్కి కానీ, అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ నిక్నేములు పెట్టాలంటే వాడు ముందు వరుసలో ఉంటాడు. అలా ఒకసారి 10th క్లాసులో ఉన్నప్పుడు ట్యూషన్లో ఒక అమ్మాయికి అలా నిక్నేమ్ పెట్టి పిలవడం వలన ఆ అమ్మాయి ఆ రోజు చాలా ఏడ్చింది. ట్యూషన్లో ఉండే మా సారు మేడము మా అబ్బాయిలందరినీ పిలిచి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వాడే మా రవిగాడు. ఇదిగో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు చూసావా, వాడే వీడు. నేను గమనించిన విషయం ఏమిటంటే రవి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. రవి డ్యాన్స్ ఈరోజు ఎరగదీసాడనే చెప్పాలి. ఒక పాట కూడా పాడాడు. ఇంకా సమయం సరిపోయి ఉంటే ఇంకో 2-3 పాటలకైనా డ్యాన్స్ వేయాలనుకున్నానరా అని నాతో అన్నాడు. సరే, వీడి గురించి పక్కన పెడితే స్కూల్లో వాడు నేను వేరే సెక్షన్, కానీ ట్యూషన్లో వీడు నేను మంచి స్నేహితులమే. వాడే మా శివప్రసాద్ గాడు. వీడి గురించి ఒక విషయం గొప్పగా చెప్పాలి. ఈ గెట్ టుగెదర్ జరుపుకోవాలని మేము అనుకున్నప్పుడు మాతో పాటు ఎంతమంది 10వ తరగతి వరకు చదివారు అని తెలుసుకోవడానికి హై స్కూల్ దగ్గరికి వెళ్ళి 1999లో ఎంతమంది అయితే స్కూల్లో అడ్మిన్ అయ్యారో అని స్కూల్లో రాసిపెట్టి ఉండే రిజిస్టర్ కాపీలు తీసుకొచ్చి మా అందరికీ గ్రూప్లో షేర్ చేశాడు. దానివలన మాకు చాలామంది గుర్తుకు వచ్చారు. ఇంకా జల్లి లక్ష్మయ్య, వీడు 10th క్లాసులో మా ట్యూషనే. ఇంకా బుజ్జిగాడు. ఒకరిని పలకరించుకుంటామే కానీ కొంచెం పరిచయం తక్కువనే చెప్పాలి. ఇంకా వెంకట్రావు, హనుమంతరావు, బ్రహ్మ, వీళ్ళు రాజుపాలెం నుంచి వచ్చేవాళ్ళు. చదువుకునే రోజుల్లో వీళ్ళతో పలకరింపులే కానీ పరిచయాలు తక్కువ. బ్రహ్మ గురించి ఒక మాట చెప్పాలి. ఈ గెట్ టుగెదర్ జరుపుకునే విషయంలో మా ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇద్దరి ఇంటెన్షన్ ఒకటే, అందరం కలుసుకోవాలి, ఈ గెట్ టుగెదర్ జరిపించుకోవాలని. బ్రహ్మ ఏమో కుదిరినంత మంది వస్తారు, క్యాజువల్గా ఒకసారి కలుసుకుందామని. నేనేమో అలా 2 సార్లు 3 సార్లు కలుసుకోవడానికి అందరికీ కుదురుతుందా లేదా అని. అలా అనుకున్న డేటు మే 19th. అలా అనుకుని కూడా ఒకసారి క్యాన్సిల్ అయింది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. ఈరోజు మేము పొందుతున్న ఆనందంలో ఆ రోజు క్యాన్సిల్ అవ్వడం మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఈరోజు అనగా అక్టోబర్ 6 చాలా కన్నుల పండుగగా ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరిగింది. ఈ గెట్ టుగెదర్కి ముందు రోజు అంటే నిన్న 5వ తారీఖు కొంతమంది హై స్కూల్ దగ్గరికి వచ్చాము. స్కూల్ వాతావరణం ఎలా ఉందని చూసుకొని కొంచెం శుభ్రం చేసుకుందామని వచ్చాము. చాలా రోజుల తర్వాత అప్పుడు బ్రహ్మాని మళ్ళా కలిశాను. ఇద్దరం మామూలుగానే పలకరించుకున్నాం. ఈరోజు అయితే ఇద్దరమే ఒకరితో ఒకరితో చాలా సరదాగా ఉండిపోయాం. అందరినీ చూసుకున్న సంతోషంలో అలాంటి చిన్న చిన్న మాటలు మా మదిలోకి రాలేదు. సరే, బ్రహ్మ గురించి పక్కన పెడితే ఇంకా గోపి. చదువుకునే రోజుల్లో గోపి మంచి చమత్కారి, మంచి మాటకారి కూడా. ఎవరినైనా సరే మాటలతో అట్టే ఆకట్టుకునేవాడు.
ఈరోజు గోపిని చూస్తుంటే నాకెందుకు అది కొంచెం తగ్గిందని అనిపించింది. కొంచెం పొదుపుగానే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ పలకరించే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సరే, గోపి గురించి పక్కన పెడితే ఇంకా లక్ష్మయ్య. ఈ లక్ష్మయ్యని మా వాట్సాప్ గ్రూప్లో చూసినాకే గుర్తుకు వచ్చాడు. 6th 7th క్లాసులో ఉన్నప్పుడు పవన్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడుతుంటే స్కూల్ గ్రౌండ్లో మేము ఫీల్డింగ్ చేయలేకపోయేవాళ్ళమే. పవన్ క్రికెట్ చాలా బాగా ఆడతాడు. పవన్ ఈరోజు మైక్ పట్టుకొని చాలా హల్చల్ చేశాడనే చెప్పాలి. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా గోపాలు, సురేష్. ఈ గోపాలు, సురేష్ ఈరోజు వచ్చిన దగ్గర నుండి వీళ్ళిద్దరు కలిసే తిరుగుతున్నారు, వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. నాకు తెలిసి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో వీళ్ళిద్దరే ఎక్కువగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. సురేష్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకటే ట్యూషను. సురేష్ పలకరించే విధానం చాలా బాగుంటుంది. చాలా చక్కగా పలకరిస్తాడు. తొందరపడి ఏ ఒక్క మాట కూడా అనడు. సరే, వీళ్ళ గురించి పక్కన పెడితే ఈరోజు ఈ గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళలో ఒకడికి అందరినీ కలుసుకోవాలని ఎంత ఇంటెన్షన్ ఉండిందో, ఈరోజు వాడికి ఎగ్జామ్ కూడా ఉంది. అయినా ఇక్కడికి వచ్చాడు, అందరినీ కలుసుకున్నాడు, అందరినీ పలకరించాడు. వాడే మా దశరథరామ్. వీడికి ఈరోజు 2 గంటలకి గూడూరులో ఎగ్జామ్ ఉంది. వచ్చాడు, అందరినీ పలకరించాడు. 11 గంటలకల్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. గూడూరు వెళ్ళి మరీ ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మా స్నేహితులు వాడికి చాలామంది ఫోన్ చేసి అడిగారు, ఎగ్జామ్ ఎలా రాసావరా అని. అప్పుడు వాడు చెప్పిన సమాధానం, ఎగ్జామ్ బాగానే రాశాను, కానీ మన ఫ్రెండ్స్ అందరితో ఎక్కువ సమయం గడపలేకపోయానని కొంచెం బాధగా ఉంది అని అన్నాడు. ఇక్కడ ఇంకొంతమంది గురించి ఖచ్చితంగా చెప్పాలి. అందుబాటులో ఉండి కూడా ఏం పోతాంలే, పోకపోతే ఏమవుతుందిలే అని ఈరోజు ఈ గెట్ టుగెదర్కి రాకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చాలా మిస్ అయ్యారని నేను గట్టిగా చెప్పగలను. ఇలాంటి రోజు మీరు మళ్ళా చూడలేరు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ ఏ సెక్షన్ వాళ్ళు? బ్రహ్మ, వెంకట్రావు, రవి, లక్ష్మయ్య, గోపాల్, బుజ్జి, లక్ష్మయ్య, పవన్, గోపి, దశరథ్, హనుమంతరావు, సురేష్, శివప్రసాద్. వీళ్ళందరూ ఏ సెక్షన్ వాళ్ళు? ఇంకా బి సెక్షన్ వాళ్ళని చూపిస్తాను. శ్రావణ్, నాగరాజు, శ్రీమన్నారాయణ, శివకృష్ణ, చెల్లి శ్రీకాంత్, నాగార్జున, సుబాని, రామస్వామి. వీళ్ళందరూ బి సెక్షన్ వాళ్ళు. ఇంకా అబ్బాయిల గురించి పక్కన పెడితే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏ శుభకార్యమైనా, ఎలాంటి ఫంక్షన్ అయినా ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఫంక్షన్కి నిండుదనం వస్తుంది. ఆ కళే వేరుగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చదువుకునే రోజులలో వీళ్ళు యూనిఫామ్తో 2 జడలు వేసుకొని స్కూల్కి వస్తుంటే చూసిన మేము ఇప్పుడు వీళ్ళని ఇలా చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మా అబ్బాయిలు చూడడానికి ఎవరో పెద్దగా మారినట్టు అనిపించలేదు, కానీ ఈ అమ్మాయిలు మాత్రం చాలా మారిపోయారు. ఇంకా అమ్మాయిల గురించి మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటిగా ఒక అమ్మాయి గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. దానికి కారణం కూడా చెప్తాను. మహావృక్షమైనా కూడా ఒక చిన్న మొక్క నుండే రావాలి. మనం బిల్డింగ్ కట్టుకోవడానికి పునాది ఎలా వేసుకుంటామో ఇలా ఈరోజు మేమందరం కలుసుకోవడానికి నాంది పడేలా చేసింది తాను. మా 10వ తరగతి పూర్తయి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఒకరికి ఒకరి సంబంధం లేకుండా ఉండిపోయిన మమ్మల్ని అందరినీ, మా 10th క్లాస్ వాళ్ళందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక చోటకు చేరేలా చేసింది. ఈరోజు మేము పొందిన ఆనందానికి తను కూడా ఒక కారణం అనేది చెప్పాలి. తనని చూపిద్దామంటే ఈ గెట్ టుగెదర్కి తను రాలేకపోయింది. తను చాలా దూరాన ఉండిపోవడం వలన, తనకున్న ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఈరోజు తను రాలేకపోయింది. సరే, ఈ అమ్మాయి గురించి పక్కన పెడితే ఈ గెట్ టుగెదర్కి వచ్చిన ఆడవాళ్ళలో నేను బాగా గమనించిన విషయం ఏమిటంటే, చదువుకునే రోజులలో తను అందరితో ఎలా కలిసిపోయి మాట్లాడేదో, మనసులో ఎలాంటివి దాచుకోకుండా నవ్వుతూ అందరితో కలిసిపోయి మాట్లాడుతుండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తన పేరు సౌందర్య. సౌందర్య గారు, మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీ మాట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. సరే, తన గురించి పక్కన పెడితే ఈ గెట్ టుగెదర్లో ఒక అమ్మాయిని చూసినప్పుడు, అరే అవును కదా, ఈ అమ్మాయి కూడా మనతో 10th చదివింది కదా అని అనిపించింది. తన పేరు కళ్యాణి. ఈ అమ్మాయి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. చదువుకునే రోజుల్లో తను ఎంత సైలెంట్గా ఉండేదో ఇప్పుడు కూడా అంతే సైలెంట్గా ఉంది. సరే, తన గురించి పక్కన పెడితే ఈ గెట్ టుగెదర్కి వచ్చిన ఆడవాళ్ళలో ఈ అమ్మాయిని అసలు పోల్చుకోలేకపోయాను. తన పేరు కూడా గుర్తుకు రాలేదు. మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత తెలిసింది తన పేరు ఆదిలక్ష్మి అని. ఇంకా తన పేరు సుబ్బమ్మ. 7th నుండి 10th వరకు స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ మాతో పాటే వచ్చేది. పేరుకి ఒకే ఊరైనా తనను చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా శిరీష, సుల్తానమ్మ, వీళ్ళు 9th 10th మేమందరం ఒకే ట్యూషన్, కానీ వీళ్ళతో పరిచయాలు కొంచెం తక్కువనే చెప్పాలి. ఈరోజు వీళ్ళని చూస్తుంటే పెద్దగా ఏమి మారినట్లు నాకు అనిపించలేదు. అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.
సుల్తానమ్మ మాత్రం పాటలు చాలా చక్కగా పాడుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకా ప్రశాంతి, మయూరి. చదువుకునే రోజులలో ప్రశాంతి అయినా కొంచెం తెలుసు, కానీ మయూరి గారు మా 10th క్లాస్ వాట్సాప్ గ్రూపులో వచ్చాకే గుర్తుకు వచ్చారు. మా 10th క్లాస్ వాట్సాప్ గ్రూపులో ఆడవాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ ఉంటారు. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి ఆడవాళ్ళను ఆహ్వానించే బాధ్యత వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక అమ్మాయిని ఖచ్చితంగా అభినందించాలి. తను ఉండేది వేరే ఊరిలో అయినా ఒక 4 నెలల క్రితం తన ఉలవపాడు వచ్చి మాతో పాటు చదివిన 10th క్లాస్ ఆడవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అడిగి తెలుసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్లు తీసుకొచ్చి మా 10th క్లాస్ గ్రూపులో యాడ్ చేసింది. తన పేరు కళ్యాణి. తను అలా నెంబర్స్ తీసుకురావడం వలన అందుబాటులో లేని మా పాత స్నేహితులందరినీ మళ్ళా చూసుకునేలా చేసింది. మేము చదువుకునే రోజులలో నాకు ఒక 2 పేర్లు ఎప్పుడు కన్ఫ్యూజన్గానే ఉండేది. వాళ్ళు రాజుపాలెం నుండి వచ్చేవాళ్ళు. రాజుపాలెం నుండి వచ్చే ఆడవాళ్ళు 3. వాళ్ళల్లో ఒకరు శివలీల, చంద్రకళ. ఇంకొక అమ్మాయి గురించి మళ్ళా చెప్తాను. ఈ శివలీల, చంద్రకళ అనే 2 పేర్లు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఆ కన్ఫ్యూజన్ అనేది 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇదిగో ఈ అమ్మాయి పేరు చంద్రకళ, ఈరోజు రాని ఆ అమ్మాయి పేరు శివలీల. సరే, వీళ్ళ గురించి పక్కన పెడితే మనం చదువుకునే రోజులలో మనం చేసిన చిన్న చిన్న మిస్టేకుల వల్ల సారీ చెప్పే సందర్భాలు వచ్చినా చెప్పలేకపోయి ఉండవచ్చు. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే సందర్భాలు వచ్చినా చెప్పలేకపోయి ఉండవచ్చు. నేను ఇక్కడ ఒక అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజులో చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. మేము చదువుకునే రోజుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చే ఆడవాళ్ళలో 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళలో ఈ అమ్మాయి పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు బి సెక్షన్కి చంద్రమౌళి సారు మ్యాథ్స్ చెప్పేవారు. బాగా చదవలేని మాలాంటి 4-5 తీసుకొని ఒక గ్రూప్ లాగా చేసేవాడు. ఆ గ్రూపుకి బాగా చదివే ఒకరిని గ్రూప్ లీడర్గా చేసేవాళ్ళు. అలా మా గ్రూపుకి ఆ అమ్మాయి గ్రూప్ లీడర్గా ఉండేది. మేము మ్యాథ్స్ హోంవర్క్ సరిగా రాసుకెళ్ళే వాళ్ళమి కాదు. అంటే మాకు వచ్చేది కాదులే. ఆ అమ్మాయి వచ్చి, అబ్బాయిలు మీరు హోంవర్క్ రాశారా అని అడిగేది. మేము తెల్ల మొహాలు వేసుకొని చూసేవాళ్ళమే. ఆ అమ్మాయికి అప్పుడు అర్థమైపోయేది వీళ్ళు రాయలేదని. సరే, సార్ అడిగితే నేను వీళ్ళు రాశారు నాకు చూపించారని నేను చెబుతాను, మిమ్మల్ని అడిగితే మీరు చూపించాను సార్ అని చెప్పండి. అలా చంద్రమౌళి సారు మమ్మల్ని కొట్టే దెబ్బల నుండి మమ్మల్ని కాపాడేదనే చెప్పాలి. తను చేసిన ఈ హెల్ప్కి అప్పుడు ఎలాగో థ్యాంక్స్ చెప్పలేకపోయాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఇందాక చెప్పాను కదా, రాజుపాలెం నుండి 3 ఆడవాళ్ళు వచ్చేవాళ్ళని. ఆ 3 అమ్మాయే ఈ అమ్మాయి. తన పేరు ఉష. స్కూల్కి ఫస్ట్ వచ్చిన ఆడవాళ్ళలో ఈ అమ్మాయి పేరు కూడా ఉంది. సరే, ఈ అమ్మాయి గురించి పక్కన పెడితే మీరు చదువుకునే రోజుల్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, సారీ చెప్పాలనుకున్నా అప్పుడు కుదరకపోయి ఉంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్లో తన పేరు రాసి చెప్పేసేయండి. ఈరోజు ఈ గెట్ టుగెదర్కి మాతో పాటు చదివిన ఇంకో 2 ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఒక అమ్మాయి సావిత్రి, ఇంకొక అమ్మాయి పార్వతి. వీళ్ళిద్దరూ వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండలేదు. వాళ్ళకున్న పర్సనల్ పనుల వల్ల త్వరగా వెళ్ళిపోయారు. ఈరోజు ఈ గెట్ టుగెదర్కి వచ్చిన ఆడవాళ్ళు మొత్తం 12 మంది. మళ్ళా ఒక్కసారి అందరిని పరిచయం చేస్తాను. శ్రావణ్, శ్రీకాంత్, రామస్వామి, సురేష్, గోపాల్, బుజ్జి, దశరథ్, హనుమంతరావు, శివప్రసాద్, బ్రహ్మ, పవన్, లక్ష్మయ్య, గోపి, లక్ష్మయ్య, వెంకట్రావు, శివకృష్ణ, సుబాని, రవి, శ్రీమన్నారాయణ, నాగరాజు, సుబ్బమ్మ, సౌందర్య, చంద్రకళ,
కళ్యాణి, ఉషా, శిరీష, సుల్తానమ్మ, ప్రశాంతి, మయూరి, ఆదిలక్ష్మి, కళ్యాణి, పార్వతి, మొత్తం 34 మంది వచ్చారు ఈరోజు ఈ గెట్ టుగెదర్కి. ఈ గెట్ టుగెదర్కి రావాలనుకుని రాలేకపోయిన వాళ్ళు కొంతమంది అయితే, వచ్చే అవకాశం ఉండి కూడా ఏం పోతాంలే అని రాలేని వాళ్ళు కొంతమంది. నేడు గడిచిన ఈ మధుర క్షణాలు ప్రతి ఒక్కరి మదిలో మరుపురాని తీయని జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఈ గెట్ టుగెదర్కి రాలేని వాళ్ళ గురించి ఒక మాట. భవిష్యత్తు ఏమైపోతుందని తెలియని భయంలో నేటి బంగారు క్షణాలని కోల్పోతే ఎలా? మన అన్న వాళ్ళని కలుసుకోవాల్సినప్పుడు ఉండవలసింది ఆలోచన కాదు, ఆరాటం. నీకు నచ్చినట్లు నువ్వే కదా బ్రతకాలి. నీకు కావలసిన ఆనందాన్ని నువ్వే కదా వెతుక్కోవాలి. ఎవరో రాలేదని, ఎవరో వస్తారని నువ్వు వాళ్ళ కోసం ఎదురుచూసి నువ్వెందుకు ఆగిపోయావు? నీ మనసుకి సంతోషాన్ని కలిగించే అంశం వచ్చినప్పుడు నువ్వెందుకు ఆగిపోయావు? నీకు నచ్చినది దొరుకుతున్నప్పుడు నువ్వే కదా వెళ్ళవలసింది. అప్పుడే కదా నీ మనసుకి ఆనందాన్ని కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన 40 మంది పొందిన ఆనందంలో నువ్వు లేవంటే నువ్వు తీసుకున్న చిన్న తప్పు నిర్ణయం వలనే నిన్ను ఈరోజు మేము పొందిన ఆనందానికి దూరం చేసింది. మాటలలో కొన్ని భావాలు మాత్రమే చెప్పగలం. మాటలలో చెప్పలేని భావాలు ఎన్నో మదిలో ముద్ర వేసుకొని ఉండిపోతాయి. నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరిని వాడు వీడు అని పిలవగలిగానంటే అది మనతో పాటు చదువుకున్న మన చిన్ననాటి స్నేహితులు మాత్రమే అలా స్వతంత్రంగా పిలవగలం. ఇంకా ఎవరిని అంత స్వతంత్రంగా పిలవలేం. మీకు ఇలాగే మీతో పాటు చదివిన 10వ తరగతి స్నేహితులు గెట్ టుగెదర్ జరుపుకుందామని మిమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళండి. అలాంటి రోజు మళ్ళా తిరిగి రాదు. మళ్ళా మేము ఇంకో 5 సంవత్సరాల తర్వాత, అంటే 2029లో 25 వసంతాలు అడుగుపెట్టిన వేళ అప్పుడు మళ్ళా గెట్ టుగెదర్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ గెట్ టుగెదర్కి రాకుండా ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళా సిల్వర్ జూబిలీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా టార్గెట్ ఒకటే, 2029 వచ్చే వాళ్ళ సంఖ్య 70. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు మీ 10th క్లాసులో జరిగిన ఏదో ఒక చిన్న విషయం గుర్తొచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు చదివిన మీ 10th క్లాస్ స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి. నాతో పాటు చదివిన నా 10వ తరగతి స్నేహితుల మీద నేను రాసుకున్న నా ఆటోగ్రఫీ.